హలో 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 అందరికీ నమస్కారం. మంచి చేసి మేము ఓడిపోయామని మేము గర్వంగానే చెప్పుకుంటాం. ఆ తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మాట్లాడి మళ్ళా తిరిగి నా సొంత నియోజకవర్గానికి, మా చిలకలూరుపేట నియోజకవర్గానికి నన్ను పంపిస్తున్నానని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను మా నాయకుడు ఆ రోజు చెప్పిన మాట నేను కాదనలేదు. ఈరోజు చెప్పినటువంటి మాటలకు కూడా కట్టుబడి నేను నా నియోజకవర్గానికి వస్తున్నందుకు నేను సంతోషించాను. ఇక్కడ ప్రజలకి, ఇక్కడున్నటువంటి మా నాయకుల్ని, ఇక్కడున్నటువంటి మా కార్యకర్తల్ని రిప్రజెంట్ చేసే అవకాశం నాకు దొరికినందుకు నా అదృష్టంగా భావిస్తాను. మా నాయకుడు ఏం చెప్తే అది క్రమశిక్షణతో చేయడమే మాకు తెలుసు. ఇక్కడున్నటువంటి నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఎందుకు అని అడుగుతున్నారు కాబట్టి నేను మీ ద్వారా ప్రజలకు, వారికి నేను స్పష్టతనివ్వాలనుకున్నాను. మంచి చేసి ఓడిపోవడం ఏంటి రజని? నీకు అదే చెబుతున్నా కదా, నీలో రాజకీయ పరిపక్వత లేదు, రాలేదు. రాష్ట్రానికి మంచి చేస్తే జనం నిన్ను, మీ నాయకుడిని ఓడించి మోసం చేశారంటున్నావా? అయినా ఎందుకు పేట నుంచి తరిమేశాడు? ఎందుకు మళ్ళీ పేటకు రమ్మంటున్నాడు? స్పష్టత నీకైనా ఉందా? మీ జగన్ రెడ్డి ఇచ్చాడా? ఆయనే మెచ్యూర్డ్ పొలిటీషియన్ కాదు, గడికో మాట గంటకో పని అన్నట్లుంది. ఆయన వ్యవహారం చూస్తుంటే అలాంటి వాడిని నమ్మి మా నాయకుడు చెప్పినట్లే చేస్తా, ఇంటా క్రమశిక్షణ ఉన్నదాన్ని అని చెప్పుకున్నంత మాత్రాన నీకెవరో ఆస్కార్ అవార్డు ఎవరు అని చేత ఇదిగో నా మాట ఈయన ఎప్పటికైనా మించిపోయింది లేదు. పార్టీ నుంచి బయటకు వచ్చే ముందురా, తర్వాత ఏ పార్టీ చేరాలో ఆలోచించవచ్చు. అక్కడ ఉన్నంత కాలం నీలో ఎదుగుదల ఉండదు సరిగదా. ఓచలు లెక్క పెట్టే అవకాశాలు మొండిగా ఉన్నాయమ్మాయి. ఉగాది రాకమునిపే నేను నీ రాశి ఫలాలు చెబుతున్నా, నా మాట విని ఫ్యాన్ పార్టీకి టాటా చెప్పాయి. నా మాట వింటే బాగుపడతావు, లేదంటే నీ కర్మ. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. చెప్పినంత వరకు చాలే గాని ఇదిగో నేను చెప్పిన మ్యాటర్ కుమారస్వామితో చర్చించి ఓ మంచి డెసిషన్ తీసుకో. వెళ్ళిరా రజనీ, వెళ్ళిరా.